ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆలోచన మనిషికి మంచిదా కాదా? అందరూ చెప్పాలి గట్టిగా. ఖచ్చితంగా మంచిదే కదా. చూడండి, కొంతమందికి అడ్వైజరీ బోర్డ్స్ ఉంటాయి. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక రాజ్యాధినేత, సామ్రాజ్యాధినేత, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ రూలింగ్ ఉన్న కంట్రీ ఉంటే ఆ గొప్ప వ్యక్తులకి అడ్వైజర్స్ ఉంటారు. వారందరి పని ఏంటంటే ఆ వ్యక్తికి అడ్వైజులు ఇవ్వడం అనమాట, చెప్పడం, ఆ మాటలని చెప్పడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్న ద బెస్ట్ పీపుల్ని వారి చుట్టూ పెట్టుకుంటారు. మీరు నాకు మంచి సలహాలు ఇవ్వాలి, మంచి సూచనలు ఇవ్వాలని వారి చుట్టూ పెట్టుకుని వారికి చాలా డబ్బులు కూడా శాలరీగా ఇస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఆలోచన, దేవుని రహస్యము మన గుడారాలకు పైగా ఉంటే అది ఖచ్చితంగా ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆలోచన లేనందువల్లనే, దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టినందువల్లనే చాలా మంది రకరకాల నష్టాల ఊబుల్లో, కష్టాల కడగండ్లలో చాలా మంది ఇరుక్కుపోవడానికి కారణం దేవుని ఆలోచన వారి గృహాల మీద లేదు, వారి జీవితాల మీద లేదు.